మంత్రిగా, ఇక్కడ ఎంపీగా అనేక సమావేశాలు, అనేక సందర్భాల్లో మీ సమక్షంలోనే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మీ ఎమ్మెల్యే గారు బాగా హుషార్, ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర కొట్లాడి బతిలాడి ఎక్కువ నిధులు తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడని మాట్లాడిన సీఎం అనేక సందర్భంలో మాకంటే ఎక్కువ ఆస్తి పరులని మాట్లాడిన సీఎం ఈరోజు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రెస్ పెట్టి ఇది ల్యాండ్ పూలింగ్ రైతులకు ఇబ్బంది కాదు, ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం, దాన్ని వెనక్కి తీసుకుంటాను. మరి ఈరోజు ఏమంటున్నారు? మళ్ళీ ల్యాండ్ పూలింగ్ వస్తుంది, మీ భూములు కబ్జా చేస్తారు, భూ బకాసుడు అని ఆయన బిడ్డ శ్రీగారి గారు, నేను కాంట్రాక్టర్గా వ్యాపారవేత్తగా రాజకీయాలకు వచ్చానని చెప్తున్నా, చెప్పినా మీకు సమజ్ అయితలేదు, మెదడుకి ఎక్కుతలేదు. నేను ఏందో నీకు తెలుసు, నీకున్న బాధ ఏందో, నీకున్న కోపం ఏందో నాకు తెలుసు. నేను స్టేషన్ గన్పుల్లో పిఆర్పి నుండి నిలబడి ఓడిపోయినా కదా, ఈ మనసులో అది ఉంది. మూడోసారి వీడు గెలిస్తే, మూడోసారి ఆరుగురి రమేష్ గెలిస్తే రేపు మంత్రిగా పోటీ ఉంటుంది, రేపు క్యాబినెట్లో ఇబ్బంది అవుతుందని మా పార్టీ వాళ్ళు జత కట్టి జమ చేసి కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచింది. నువ్వు కాదా? సమాధానం చెప్పు.